ఈ చోట కూడా అంటే దేని చోట కైవల్య స్థితి ఇక్కడ చెప్పింది. ఇంకో శృతి కూడా చెప్పిన మాట దాని యొక్క అభిప్రాయం ఏంటంటే ఉత్తరత్రాపిచ తస్మాదగ్ని సమిదో సూయశ్చ సూర్య ఇత్యేవమాది అతశ్చ సర్వ ఓషధయో రసాశ్చ ఇత్యేవమంతం జాయమానత్వేనైవ నిర్దేక్షతి అన్నారు. ఆపరం తస్మాద్ అగ్ని, అందువలనే అగ్ని అది అంటే ఆ తత్వం నుంచే అగ్ని పుట్టింది. సమిద యశ్చ సూర్య, సమిత్ ఏంటిది? అగ్నిలో వేసిన సమిధలు కావాలిగా, ఆ సూర్యుడే సమిధ. ఇత్యేవమాది అతశ్చ సర్వ ఓషధయో రసాశ్చ, దాని తర్వాత సమస్త ఓషధులు రసము ఇదంతా కూడా అగ్ని నుంచి మొదలు పెట్టుకొని ఓషధుల రసం వరకు కూడా జాయమానత్వేన నిర్దేక్షతి, ఆ తత్వం నుంచే అన్ని పుట్టినాయని నిర్దేశిస్తుంది అని ఇక్కడ ఇది చెప్పడం కాకుండా అక్కడ అగ్ని సూర్యుడు ఓషధులు అంటే అర్థమేమి? తేజస్సు నుంచి మొదలుకొని పృథ్వీ వరకు. రసము అంటే ఏమొస్తుంది? ఇప్పుడు జలము తేజస్సు అగ్నిలోకి వచ్చేస్తుంది. తర్వాత ఓషధులు భూమి గురించి వచ్చేస్తుంది. ఈ విధంగా చూసినప్పుడు ఏదైతే ఉందో ఇత్యేవమంతం జాయమానత్వేన నిర్దేక్షతి, ఇవన్నీ కూడా ఆ తత్వం నుంచి ఉద్భవించినాయి కాబట్టి వాటన్నిటి కూడా ఎవరిప్పుడు కారణము? అందువల్ల ఇహైవ కథం అకస్మాదంతరాలే భూతయోనే రూపోపన్యాసేతో, మరి దాని నుంచి పుట్టినని అని చెప్పినప్పుడు అకస్మాత్తుగా మరి భూతయోని రూపము, ఆ రూపం ఒకటి దాని నుంచి పుట్టిన అన్నారు కానీ ఇదంతా కూడా దాని రూపం అని చెప్పలేదు. అకస్మాత్ ఎందుకు చెప్పాయంటే ఎదుటివాని కొరకు అర్థమేదని చెప్పాడు, కానీ వాస్తవికంగా ఇది ఆయనకు రూపం కాదు. ఇదో జడం అయిపోయా, ఆయన చైతన్యం అయిపోయా. కాకపోతే దేని యొక్క రూపం ఇది? జడమైన ప్రకృతి యొక్క మా యొక్క రూపంగానే ఆయనకు రూపం కాదు. కాకపోతే దాని నుంచే ఉత్పన్నమని చెప్పేదే ఒక మాట మనకు అక్కడ సమంజసము అవుతుంది. అందువల్ల సర్వాత్మకమపి సృష్టిం పరిసమాప్య ఉపదేక్షతి, సర్వాత్మత్వం సృష్టిం పరిసమాప్య, సర్వాత్మ నుంచే సృష్టి అంతా కూడా వచ్చిందని చెప్పి దాన్ని సమాప్తం చేయాలా వద్దా? చెబుతూ శిష్యుడికి గురువు ఉపదేశం చేస్తూ దాని నుంచే సృష్టి అంతా కూడా వచ్చింది అని రకరకాలుగా చెప్పి ఆ యొక్క ప్రకరణ పరిసమాప్తం చేయాలా వద్దా? ఆ పరిసమాప్తం చేస్తే ఏం చెప్పాడు ఆయన అంటే పురుష ఏ వేదకం విశ్వం కర్మ, పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని అక్కడ కూడా చెప్పబడింది. ఇక్కడ కూడా అంతే. ఇదంతా పురుష ఏ వేదకం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా పురుషుడే అంటే ఆ తత్వమే, దీనిలో ఉండే కర్మలన్నీ కూడా ఆయనే అని ఈ విధంగా చెప్పబడింది అంతంలో. ఇది శృతి స్మృత్యోశ్చ త్రైలోక్య శరీరస్య ప్రజాపతే జన్మాది నిర్దిశ్యమానం ఉపలభామహే అన్నారు. శృతి ద్వారా కావచ్చు, స్మృతి ద్వారా కావచ్చు, త్రైలోక్యస్య ఈశ్వరసి, మూడు లోకాలకు కూడా ఈశ్వరుడు. ఏం మూడు లోకాలు? స్వర్గమత్య పాతాళం. ఈ మూడు అన్నప్పుడు మూడు ఆ చివర ఈ చివర మధ్యలో తీసుకోవాలి. 14 అన్నప్పుడు 14. మూడు లోకాలు అన్నప్పుడు ఏంటిది? స్వర్గమత్య పాతాళలోకం వరకు కూడా ఆయన ఎవరైనా ఈశ్వరుడు కదా. త్రైలోక్యస్య ఈశ్వరస్య ప్రజాపతి జన్మాది, ప్రజాపతి ఎవరు? బ్రహ్మ. ఆయన యొక్క జన్మలు కూడా ఆయన నుంచే వచ్చినాయని ఎట్లాగది అంటే హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాత పతిరేక ఆసీత్. హిరణ్య గర్భుడు వాడు అగ్రే అంటే ప్రారంభంలో ఒకడే ఉన్నాడు. ఆ తర్వాత భూతస్య జాత, ఆయన నుంచే సమస్తం పుట్టిందని ముందు ఎవరున్నారు? హిరణ్య గర్భుడు ఒక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి సృష్టి జరిగింది. పతిరేక ఆసి, పతి అంటే భర్త, వీటినన్నింటినీ భరించేవాడు ఒకడే ఉన్నాడు. తదాధార పృథివీం, ఆయనే పృథ్వీని కూడా ధరించి ఉన్నాడు. ద్యాం ఉత ఇమాం కస్మై దేవాయ, ద్యాం అంటే ద్విలోకాన్ని కూడా ధరించి ఉన్నాడు. అందువల్ల కస్మై దేవాయ హవిషా విధేమ. క అంటే ఆ హిరణ్య గర్భుడు, క అంటే సుఖం చెప్పుకున్నాం కదా. కస్మై అంటే క అంటే ఏంటిది? హిరణ్య గర్భుడు. ఆ కస్మై అంటే హిరణ్య గర్భునికి హవిస్సును ఇస్తున్నాము అంటే ఈ సృష్టికి పూర్వంలో ఎవడైతే ఉన్నాడో
ఎవని ద్వారా ఇదంతా కూడా ధరింపబడుతున్నారో ఆయన ఎవరు? స్వరూపుడు అంటే సుఖస్వరూపుడు, ఆయన హిరణ్యగర్భుడు, ఆయనకు మేము హవిస్సునిస్తున్నాము అని ఏం చెప్పింది? ఋగ్వేద సంహిత చెప్పింది అన్నారు. కాబట్టి ఇది సమవర్తతే ఇది అజాయత ఇత్యర్థ. సమవర్తత అంటే ఏమి? పుట్టింది అనే అర్థం తీసుకోవాలా. సమవర్తతే అంటే సమ్యక్ వర్తతే ఇది సమవర్తత అంటే పుట్టిందనే అర్థాన్ని తీసుకోమని, ఉన్నదనే అర్థానికంటే కూడా పుట్టిందనే అర్థాన్ని తీసుకోవాలని చెప్పారు. తర్వాత ఇంకొకటి కూడా చెప్తుంది, సవై శరీరీ ప్రథమాస వై పురుష ఉచ్యతే. ఆ హిరణ్య గర్భుడే శరీరం కలిగినవాడు. శరీరం కలిగినవాడు అంటే జీవుడు, అంటే సమిష్టి జీవుడు. తర్వాత ప్రథమ, అతనే ప్రథముడు. ఈ సృష్టికంతా కూడా ప్రథముడు అతడే అని చెప్పబడింది. తర్వాత సవై పురుష ఉచ్యతే, అతడే జీవుడు అని చెప్పబడతాడు. ఆదికర్త స భూతానాం, సమస్త భూతాలకు మొట్టమొదటి కర్తయే ఉన్నాడు. అంటే ఈ ప్రపంచానికంటే ముందుండేవాడు ఆయన. అంటే ఈ ప్రపంచాన్ని సృష్టి చేసింది ఎవరు? ఆయన. ఆయనే బ్రహ్మ అగ్రే సమవర్తత. ఆ బ్రహ్మస్వరూపము అగ్రే అంటే ప్రారంభంలో ఉండింది, సమవర్తత అంటే ఆయన నుంచి ఇదంతా కూడా వచ్చింది అని. అతనే శరీరి, అతనే ప్రారంభంలో ఉన్నాడు, ఆయనే పురుషుడని చెప్పబడతాడు. ఆయనే ఆదికర్త కూడా, సమస్త భూతాలను కూడా సృష్టించింది ఆయనే. విధంగా శృతి స్మృతులన్న కూడా మనకు చెబుతూ ఉన్నాయి. అందువల్ల వికార పురుషస్యాపి సర్వభూతాంతరాత్మత్వం. వికార పురుషుడెవడు? జీవుడు. ఆ సర్వభూతాంతరాత్మత్వం సంభవతి. వికార పురుషుడు అంటే అర్థమేమి? ఆ జీవుడు, జీవరూపంలో ఉన్నవాడు. సర్వభూతాంతరాత్మత్వం సంభవ అంటే అన్ని భూతాల్లో ఉన్నాడు లేదా? ఎందుకంటే సమస్తాన్ని సృష్టి చేశాడు కాబట్టి వాటన్నిటిలో కూడా ఆయన కూడా ఉన్నట్టే లెక్క. అందువల్ల ప్రాణాత్మన సర్వభూతానాం అధ్యాత్మావస్థానాత్. ఏ రూపంలో ఉన్నాడు ఇందులో అంటే ప్రాణ రూపంలో ఉన్నాడు, అంటే చైతన్య రూపంలో ఉన్నాడు. సర్వభూతానాం అవికార పురుషస్యాపి. ఆయనకేం వికారము లేదు, ఆయనకేం వికారము లేదు. కానీ వికారం వంటి ఆయన వాటిలో ఉన్నందువల్ల వికారం ఉన్న వాటి మధ్య కనిపిస్తున్నారు. లేదా ఏ శరీరాన్ని ప్రవేశించితే ఆ శరీరమే తనదిగా భావిస్తున్నాడు. అందుకు అగ్ని యదైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో భవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఎట్లా ఇది అగ్ని ఏ కట్టు దగ్గర పోతే అదే ఆకారాన్ని పొందుతుందో, అట్లా ఏ పరమాత్మ కూడా ఏ శరీరంలో పోతే ఆ శరీర రూపంగానే భావింపబడతాడు. అంటే ఆయన ప్రాణ రూపంలో అంతర్యామ రూపంలో చెప్పబడినాడే లేదా? అందుకొరకే సర్వభూతానాం అధ్యాత్మమవస్థానాతో. సమస్త భూతాల యొక్క అధ్యాత్మ అంటే శరీరాలయందు ఉన్న కారణం చేత సర్వభూతాంతరాత్మైంది. అందువల్ల ఆయనే అంతర్యామి రూపంలో చెప్పబడుతున్నాడు. పురుష రూపం అంటే జీవన రూపంలో కూడా చెప్పబడుతున్నాడు. అస్మిన్ పక్షే పురుష ఏ వేదం విశ్వం కర్మ. ఈ రూపంలో ఒకవేళ మనం చెప్పవలసి వస్తే పురుషుడే ఈ విశ్వం అంతా కూడా. కర్మ అంటే సమస్త కర్మలు కూడా ఆయనే. పురుషుడు సమస్త విశ్వం. కర్మ అంటే తపస్యాది కర్మలు కూడా ఆయనే అని చెప్పకూడదు. అంటే సర్వరూపము ఆయనే. ఒకటి కాదు, రెండు కాదు, ఈ విశ్వము సర్వరూపంలో ఉన్నది కూడా ఆయనే అని చెప్పబడుతుంది. అందువల్ల ఇత్యాది సర్వరూపోపన్యాస. సమస్త రూపాల్లో ఉంది ఆయనదే. సమస్త రూపాలన్నీ కూడా ఆయన నుంచి వచ్చినాయి. అంటే ఆయన ఆధారంగా, ఆయన నుంచి వచ్చినాయంటే ఆయన నుంచి రాలేదు, ఆయన ఆధారంగా వచ్చినాయి. అందులో సర్వములో ఆయన ఉన్నాడు. కాబట్టి అన్నిటికీ కర్త ఎవరు అంటే పరమేశ్వర ప్రతిపత్తి హేతురు ఇది వ్యాఖ్యేయం. అంటే పరమేశ్వరుని అంటే సర్వాంతర్యామైన తత్వాన్ని తెలుసుకునే దాని కొరకు అని వ్యాఖ్యేయం అంటే వ్యాఖ్యానం చేయాలి అన్నారు. అంటే అంతా తానే అయి ఉన్నాడని సాధకుడు తెలుసుకునే దాని కొరకు ఇలాంటి ఉపదేశము చేయబడింది అని మనం అవగాహన చేసుకోవాలి అనేదాన్ని ఇక్కడ గుర్తు చేశారు. ఏందల్ల రూపోపన్యాసాతని సూత్రం చేత సమస్తము తానే అనేదాన్ని గుర్తు చేస్తూ పూర్తి చేశారు.
ఇక్కడికి ఈ అధికరణము పూర్తయిపోయింది. ఏం అధికరణం ఇది? అదృష్టత్వాధికరణం. అధికరణం ఉపసూత్రం అది. అధికరణానికి కొన్ని సూత్రాలు కదా. అదృష్టత్వాధికరణములో ఇప్పటికీ ఈ సూత్రం చేత ఈ అధికరణం పూర్తయింది. కొత్తగా రాబోయేది వైశ్వానరాధికరణం. వైశ్వానర అధికరణం. వైశ్వానర అధికరణంలో కూడా కొన్ని పూర్వపక్షాలు వేసి వాటిని కూడా నిరాకరణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని వైశ్వానర అధికారాన్ని ఏం చేస్తున్నాడు అంటే ప్రారంభం చేస్తున్నారు. వైశ్వానర సాధారణ శబ్దాది శబ్ద విశేషాతో. వైశ్వానరుడు అని ఎవరినంటారు అంటే సాధారణ శబ్ద విశేషాలు చెప్పినందువల్ల పరమేశ్వరుడే వైశ్వానర శబ్దం చేతి చెప్పబడతాడు అని ఆఖరికి నిర్ణయం చేస్తాడు. ముందేమో మరి పూర్వపక్షం రావాలి కదా. పూర్వపక్షం తర్వాత కానీ మిగతా ఉత్తరపక్షం వస్తుంది. అందువల్ల వైశ్వానర శబ్దం చేత మరి జీవుడు కావాలా, లేదు లోపల ఉన్న వైశ్వానర అగ్ని కావాలా, మరి ఇంకేమైనా సూర్యాదులు కావాలా, లేదు పరమాత్మ, ఇవన్నీ కూడా సందేహాలు వస్తాయి. కాబట్టి వాటిని పూర్వపక్షం చేసి సమాధాన రూపంలో ఆయన చెప్పవలసి ఉంటుంది. ఈ విషయాన్ని శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. బ్రహ్మసూత్రాలు. ఇంతవరకు బ్రహ్మసూత్రాలలో 23 సూత్రాలైనాయి. 23 సూత్రాలలో అదృష్టత్వాధికరణం పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రారంభమయ్యేది వైశ్వానరాధికరణం. వైశ్వాన్ని ఎవరినిగా భావించాలి? ప్రాచీనశాలుడు అనేవాడు ఇంకా కొంతమంది కలిసి ఆత్మ అంటే ఏమి, మనందరి యొక్క ఆత్మ ఎవరు, బ్రహ్మం అంటే ఏమి అని ఈ విధంగా విచారిస్తూ నిర్ణయం చేసుకోలేకుండా ఉండి ఉద్దాలకం దగ్గరికి వెళ్తే ఆయనకు కూడా ఏం తెలియలేదు పాపం. తెలియకపోతే కైకేయుడనే వాడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్లితే ఈ వైశ్వానుడే బ్రహ్మము ఆత్మ అని రకరకాలుగా ఉపమానాలతో బోధించాడు. దాన్ని దేనికి మనం నిర్ణయం చేయాలనే దాన్ని గురించి చెప్పేదే వైశ్వానర అధికరణము. దానిలో ప్రవేశింపబోతున్నాం. కోనః ఆత్మా కిం బ్రహ్మ ఇతి ఆత్మానమేవేమం వైశ్వానరం సప్రత్యధ్యేషితమేవ నో బ్రూహి ఇది చోపక్రమ్య సూర్యవాయువాకాశ వారి పృథివీనాం సుతేజస్త్వాది గుణయోగమైకైకం ఉపాసన నిందయా చ వైశ్వానరం ప్రత్యేషాం మూర్ధాది భావముపదిశన్నామ్నాయతే. ఆ రాజు దగ్గరికి అడిగారు, ఏం కోన్న ఆత్మ, మా ఆత్మ ఎవరు అని అడిగారు. కిం బ్రహ్మ, బ్రహ్మ అంటే ఎవరు అని అడిగారు. ఆత్మానం ఏవం విశ్వానం సంప్రత్యధ్యేషి, ఆత్మానం వైశ్వాన రూపంలో ఉన్న ఆత్మను నీవు తెలుసుకొని ఉన్నావు. అధ్యేషి అంటే తెలుసుకొని ఉన్నావు, లేదా అధ్యయనం చేసి ఉన్నావు. అధ్యయనం ద్వారా కూడా తెలుసుకోవచ్చు, అనుభవం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆత్మస్వరూపము లేదా వైశ్వాన రూపంలో ఉన్న ఆత్మను నీవు అధ్యేషి అంటే తెలుసుకొని ఉన్నావు, అధ్యయనం చేసి ఉన్నావు. అదాన్ని నో బ్రూహి మాకు చెప్పవలసింది. నువ్వు దేన్నైతే అధ్యయనం చేసిన్నావో తెలుసుకొని ఉన్నావో ఆత్మను మాకు చెప్పవలసింది అని కైకేయ రాజు దగ్గరికి వెళ్లి వీళ్ళందరూ కూడా అడుగుతారు. ఆత్మ అంటే ఎవరు, బ్రహ్మం అంటే ఏమి, మరి వైశ్వాన రూపంలో ఉన్న ఆత్మను
నీవు ప్రస్తుతం నీవు అధ్యయనం చేస్తున్నావు అంటే వాళ్ళకి తెలిసింది కాబట్టి పోయి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు. మీరైతే ఎట్లాగైతే నాకు ఈ సందేహం ఉందని అడుగుతారో అట్లాగే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రాజుని అడుగుతారు. అంటే అర్థమేమి, పూర్వకాలంలో మరి బ్రహ్మ విద్య రాజుల దగ్గర నుంచే బయటకు వచ్చింది అని. రాజుల దగ్గర నుంచే నచికేతుడు ఎవరు? ఆయన క్షత్రియ పుత్రుడే కాబట్టి ఆయనకు ఆలోకం నుంచి బయటకు వచ్చింది ఎవరిది? రాజుల దగ్గర నుంచే, క్షత్రియుల దగ్గర నుంచే. తర్వాత మళ్ళీ బ్రాహ్మణుల దగ్గర వగర వచ్చింది అనుకోండి. కాబట్టి ఈ విధంగా పోయి ఎప్పుడైతే అడిగారో ఇది ఉపక్రమ్య ద్యూ సూర్య వాయువు ఆకాశ వారి పృథివీనాం, ఇవన్నీ ఏంటి? పంచమహాభూతాలు. ద్యూ అంటే ఏంటిది? అంతరిక్షం. సూర్యుడు అంటే ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడు, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే ఆకాశం, వారి అంటే జలం, పృథివీ అంటే భూమి. ఇవన్నిటినీ కూడా ఉపదిశ్యన్నామ్నాయతే. పృథివీనాం సుతేజస్వాది గుణయోగేన ఏకైక ఉపాసన నిందయా. మీరు దేన్ని ఉపాసన చేస్తున్నారని ఆయన అడిగారు. అసలు పద్ధతి ఏంటి అంటే పోగానే చెప్పకూడదు, అడగగానే చెప్పకూడదు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారు? మీరు ఇంక దేన్నైనా ఉపాసన చేస్తున్నారా? మీకు గురువు ఎవరైనా ఉన్నారా? గురువు ఉండి ఉపాసన చేస్తున్నారా? గురువు లేక ఉపాసన చేస్తున్నారా? చేస్తున్నట్టయితే దేని గురించి మీరు చేస్తున్నారో మొట్టమొదటి అడగాలి. అడగని గబగబ చెప్పేస్తే ఏమవుతుందంటే ఏం కావాలో అది అవుతుంది. అట్లా ఈయనేం చేశారు? మీరు దేన్ని ఆత్మని ఇంతవరకు తెలుసుకున్నారు, దేన్ని ఉపాసన చేస్తున్నారు అంటే వాళ్ళు పోయిన వాళ్ళు కొంతమంది ఏమో ద్విలోకం అని చెప్పారు, కొంతమంది ఏమో సూర్యుడు అని చెప్పారు, కొంతమంది ఏమో వాయువు, మళ్ళీ ఇంకోరు ఆకాశం, ఇంకోరి వారి అంటే జలం, ఇంకోరి పృథివీ అని ఒక్కొక్కదాన్ని వేరువేరుగా మేము ఉపాసన చేస్తున్నాము అని చెప్పినందువల్ల సుచేతస్వాది గుణయోగం ఏకైక ఉపాసన నిందయ. అది కూడా ఒక్కొక్కదాన్ని ఉపాసన చేసినందువల్ల అది ఏది కూడా సార్థకమైంది కాదు అని నిందించాడు ఆయన. అంటే నిందించడం కాదు, వైష్ణారం ప్రత్యేషాం మూర్ధాది భావం ఉపదిశ్యన్నామ్నాయతే. ఆ వైశ్వానం గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్క అవయవాన్ని ఉపదేశం చేశాడు. మీరు ఏదైతే చేశాడో ఆ వైశ్వాన పురుషునికి అవయవాలే కాని సంపూర్ణమైంది కాదు. అందువల్ల ఇప్పుడు అవయవిని ఉపాసన చేయాలా, అవయవాన్ని ఉపాసన చేయాలా? ఒక్కొక్క అవయవాన్ని ఉపాసన చేసే అందులో లాభం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఉపాసన చేశారో అవన్నీ కలిసి ఆ వైశ్వాన పురుషునికి అవయవాలు అన్నారు. అయిందా? యస్త్వమేతమేవం ప్రాదేశమాత్రమభి విమానమాత్మానం వైశ్వానముపాస్యే సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసు అన్నమత్తి తస్య వా ఏతస్మాత్ ఆత్మనో వైశ్వానస్య మూర్ధైవ సుతేజ చక్షుర్ విశ్వరూప ప్రాణ అని మొదలుపెట్టారు. ఎవరెవరు ఆ వైశ్వాన పురుషునికి ఏ ఏ అవయవంగా ఉన్నారో మొదలుపెట్టారు. ద్యూ సూర్యవాయువాకులను నింద చేసిన తర్వాత మూర్ధాది భావం ఉపదిశన్ అంటే ఎవరు శిరస్సు, ఎవరు మేడలు, ఎవరు చేతులు, ఎవరు నడము, ఎవరు హృదయము, ఎవరు ఫలానా అని మరి చెప్పాలా వద్దా? చెప్పాలి కాబట్టి ఒక్కొక్కదాన్ని ఆమనాయత అంటే చెప్పబడుతుంది. ఉపక్రమ అంటే ప్రారంభం చేసి, ఒక్కొక్క దాన్ని ప్రారంభం చేసి ఆ విషయం అంతా కూడా చెప్పబడుతూ ఉంది. ఎట్లా? యస్త్వేతమేవం ప్రాదేశమాత్రం చేత స్థానాన్ని జీవించారు. మిగతా వాటిలో ఒక్కొక్క దాన్ని అవయవాలుగా చెప్పారు. అందుకని వైశ్వానం ప్రతి వైశ్వాన రూపంలో ఉన్న ఆత్మను గురించి ఏషాం మూర్ధాది భావం, మూర్ధ అంటే శిరస్సు వగైరా, దాన్ని చూపిస్తూ ప్రాదేశమాత్రం అభిమానం ఆత్మానం. ప్రాదేశమాత్రములో అంటే ప్రాదేశం అంటే ఇది, దీన్ని ఏమంటారో మీ భాషలో? జిట్టు అంటారా, జాండ్ అంటారా? జాండ్ అంటే ఇది, ప్రాదేశం అంటే ఇది. ప్రాదేశమాత్రంలో ఉండేవాడు, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, మా భాషలో మొత్తం ప్రాదేశం ఇది. కాబట్టి వైశ్వానం ఉపాసే, అందులో ఉండే వైశ్వాన్ని ఉపాసన చేస్తున్నాను లేదు చేస్తున్నారు. వాడు ఎక్కడుంటాడు? సర్వేషు లోకేషు, సమస్త లోకాల్లో. ఎన్ని లోకాలు? రకరకాలు. ఒక బ్రహ్మాండంలో 14 ఉన్నాయి, అనేక బ్రహ్మాండాల్లో అనేక లోకాలు ఉన్నాయి.
సర్వేషు భూతేషు సమస్త భూతాల్లో, సర్వేషు ఆత్మసు సమస్త శరీరాల్లో ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే అన్నమత్తి అన్నాడు. తినేదంతా కూడా మనం తినేదంతా కూడా అతను తినేసేస్తున్నాడు అని. తస్య హవా ఏతస్యాత్మనో వైశ్వానరస్య, సమస్త భూతాల్లో ఉండి, సమస్త లోకాల్లో సమస్త భూతాల్లో ఉండి అందరూ తినేద ఆహారాన్నంతా కూడా తినివేస్తూ ఉన్నాడు. అయితే ఎక్కడున్నాడు ఆయన? ప్రాదేశ మాత్రంలో ఉన్నాడు అని ఒక స్థానం చూయించారు. ఆ స్థానంతో పాటు సమస్త భూతాల్లో సమస్త లోకాల్లో అన్నిట్లో ఉండి తినేదాన్నంతా కూడా తింటున్నారని ఒక సూచించారు. రెండు ఇవి గుర్తుపెట్టుకోండి. ఆ పురుషునికి మరి శరీరం ఏంటిది? మూర్ధైవ సుతేజ అన్నారు. మూర్ధైవ సుతేజ అంటే ఆకాశమేమో మూర్ధ, చక్షురు విశ్వరూప. చక్షు ఏంటిదంటే సూర్యుడు అయిందా. ప్రాణం పృథగ్వర్త్మాత్మ, వాయువేమో ప్రాణము. సందేహో బహుళ, అంతరిక్షం ఏదైతే ఉందో మరి కటిభాగము. పృథివీవ పాదావు, పృథివీమో పాదాలు. తర్వాతనేమో ఉర ఏవ వేది లోమాని, పాదావు ఉర, పాదాలేమో పృథివీ. తర్వాత ఉర ఏవ వేది, అంతరిక్షమేమో ఈ ఊరులు అన్నారు. ఇవి ఊరులు తోడలు. వేదిర్లోమాని, లోమా ఏంటిది? బరిహి హృదయం. అంతరిక్షమేమో హృదయము. బరిహి అంటే అదొక రకమైన అగ్ని, అది హృదయము. గార్హపత్య అగ్ని ఏమో మనస్సు. అన్వాహార్య పచన అస్య ఆహం. ఆస్యం అంటే ముఖమేమో ఆవాహనీయ అగ్ని. ఇన్ని రకాలుగా ఆ వైశ్వానర పురుషునికి అవయవాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అర్థమైందా? ఒక్కొక్కటి. అభిమానం అంటే సర్వజ్ఞుడైన వైశ్వానికి ఆత్మస్వరూపము ఒకటి చెప్తూ, స్వర్గమేమో మూర్ధ. వైశ్వానుల ఆత్మకి ఏంటి? స్వర్గ. సుతేజ అంటే స్వర్గం. స్వర్గమేమో మూర్ధ అంటే శిరస్థానం. విశ్వరూపుడు అంటే సూర్యుడు. సూర్యుడేమో చక్షువై ఉన్నారు. పృథగ్వర్త్మాత్మ అంటే వాయువు. వాయువు ప్రాణమై ఉన్నాడు. బహుళం అంటే ఆకాశం. ఆకాశం అంటే దేహ మధ్య భాగం. దేహ మధ్య భాగం అంటే ఈ కంఠం నుంచి ఈ మధ్య భాగం ఏంటిది? ఆకాశం. తర్వాత బస్తిస్థానము అంటే బస్తి అంటే ఒక ధనానికి కారణభూతమైంది జలం అని చెప్పబడుతుంది. దాన్ని అది. తర్వాత పృథివీ ఏమో పాదాలు. మరి యజ్ఞవేదేమో ఉరస్థానం. ఉర అంటే పాదాలు, ఇది తొడలు. ఆ కుశ అంటే తెలుసు కదా. కుశలంటే కుశలు దర్భలు అంటారు కదా, అవేమో వెంట్రుకల స్థానం. అర్థమైందా? హృదయ స్థానం ఏంటి? గార్హపత్యాగ్ని. గార్హపత్యాగ్ని హృదయ స్థానము. అన్వాహార్య పచనము మనస్సు. తర్వాత ముఖమేమో ఆవాహనాగ్ని. అది వచ్చేసిన మొత్తం శరీరం అంతా కూడా వచ్చింది. ఇవన్నీ కలిస్తే ఆ వైశ్వానర పురుషుడు అయ్యాడు అనేదాన్ని. వైశ్వానుడేమో సమస్త లోకాల్లో సమస్త జీవుల్లో ఉండే అన్నం తింటున్నాడు. వాడికి శరీరం ఏంటంటే ఇవన్నీ కూడా అవయవాలు, అదే ఆత్మస్వరూపము అని ఈ విధంగా అదానికి చెప్పబడింది. అయితే తత్ర సంశయ, ఇక్కడ చెప్పబడినందువల్ల సంశయం ఏమొస్తుంది అంటే, కిం వైశ్వానర శబ్దేన జాడ్రోగ్ని ఉపదిశ్యతే. వైశ్వానర శబ్దం చేత పొట్టలో ఉండి అహం వైశ్వానరో భూత ప్రాణాం దేవమాశ్రిత అని ఎట్లా అయితే చెప్పబడిందో ఆ జఠరాగ్నే వైశ్వానుడు అంటారా? జఠరాగ్ని చేత కదా. డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు? ఆకలి అవుతుందా అంటే కాలేదండి. అయితే మీకు జఠరాగ్ని మందగించిందండి అంటాడు లేదా? అందువల్ల వైశ్వానర శబ్దం చేత జఠరాగ్ని తీసుకోవాలా, లేదు భూతాగ్ని తీసుకోవాలి. భూతాగ్ని అంటే అక్కడ అగ్ని ఎన్ని రకాలు? 4 రకాల అగ్ని. 3 ఇప్పుడు జఠరాగ్ని పోయింది కదా, మిగతా 3 ఉన్నాయి కదా. ఒకటి పొయ్యిలో ఉండేది భౌమాగ్ని, దావాగ్ని అరణ్యంలో ఉండేది, బడబాగ్ని సముద్రంలో ఉండేది అగ్ని. అది అభిమాన దేవతను తీసుకోవాలా? 4 వింటున్నారా చూస్తున్నారా? అభిమాన దేవతను తీసుకోవాలా?
ఎందుకంటే అదా శారీర అంటే జీవుని తీసుకోవాలా, ఆహోసిత్ పరమేశ్వర లేదు పరమేశ్వరుని తీసుకోవాలా. ఎందుకంటే ఇన్ని రకాలుగా మనకు ముందుకు వస్తూ ఉన్నాయి. సందేహం కలిగేదానికి కారణం ఎప్పుడవుతుంది అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే సందేహం, ఇదా అదా అవునా కాదా అని కదా. సందేహానికి కారణం ఏంటిది? ద్వికోటిక జ్ఞానము సందేహ అన్నారు. రెండు రకాలైన జ్ఞానం కలిగితే ఇదా అదా అవునా కాదా అని వస్తుంది. ఇప్పుడు ఒకటా రెండా మూడా దాదాపు 4-5 రకాలుగా వచ్చేసింది. 5 రకాలుగా వచ్చింది కాబట్టి దీనిలో ఎవరిని తీసుకోవాలి వైశ్వానర శబ్దం చేత అని దేన్ని తీసుకోవాలి అంటే కిం తావత్ ప్రాప్తం అంటే జాఠ్రోగ్నిరితి, జాఠ్రాగ్ని మాత్రమే తీసుకోవాలా. కుతః ఎందువల్ల తత్ర హి విశేషేణ క్వచిత్ ప్రయోగో దృశ్యతే. అదే వైశ్వానర శబ్దం చేత జఠరాగ్ని, భూతాగ్ని, దేవత సాధారణ శబ్ద ప్రయోగాలు ఆత్మేతి చ శారీర పరమేశ్వరయోహో అన్నారు. ఇవేమో 5 అగ్ని శబ్దం చేత చెప్పబడ్డాయి, 2 ఆత్మశబ్దం చేత చెప్పబడ్డాయి. అండ్ జీవాత్మ పరమాత్మ అనేమో ఆత్మశబ్దం చేత చెప్పబడ్డాయి. జఠరాగ్ని, భూతాగ్ని, దేవత అనేమో అగ్నిశబ్దం చేసి చెప్పబడ్డాయి. కాబట్టి ఇట్లా తత్ర కస్యోపాదాన న్యాయం. దీన్ని ఈ అన్నిట్లో కూడా దేన్ని తీసుకునేది యుక్తి సంగతంగా ఉంటుంది, వాక్యానికి అనుకూలమై ఉంటుంది. కస్యవానం దేన్ని వదిలిపెట్టాలా అన్నీ ఉన్నాయి కదా. అన్నిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, అన్ని తీసుకునేదానికి లేదు, అన్నిటిని వదిలిపెట్టడానికి లేదు. అన్ని ప్రాప్తించినప్పుడు ఏదైతే ప్రకరణానికి సందేహానికి అనుకూలమైన సమాధానంగా ఉంటుందో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది, కానీ అన్నిటిని తీసుకునేదానికి వీల్లేదు, పోనీ అన్నిటిని వదిలిపెట్టడానికి వీల్లేదు. దీనిలో దేన్ని తీసుకోవాలా దేన్ని వదిలిపెట్టాలి అనేది సంశయ అంటే సందేహము అన్నారు. కింతావత్ ప్రాప్తం ఈ అన్నిట్లో ఏది తీసుకోవాలని ప్రాప్తించింది అంటే జఠరాగ్ని. ఎందల్ల కుతః తత్ర హి విశేషేణ క్వచిత్ ప్రయోగో దృశ్యతే. ఆ జఠరాగ్ని అందే విశేష రూపంగా అక్కడక్కడ ప్రయోగం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రయోగాన్ని అనుసరించి అనుభవాన్ని కూడా చూసినట్టయితే జఠరాగ్ని అనే మనకు అవగతం అవుతుంది, కానీ మిగతాయి అవగాహనకు రావడం లేదు అని. ఎట్లాది అయం అగ్నిర్వైశ్వానరో యో అయమంత ప్రవృషే ఏనేదమన్నం పచ్చతే యదిదమద్యతే అని. ఆ ప్రయోగం ఏంటిది? అయం అగ్ని వైశ్వానర. ఈ అగ్ని ఎవరు? వైశ్వానర స్వరూపం. ఎక్కడున్నాడు? జీవుని యొక్క లోపల ఉన్నాడు. పురుషే యో అయమంతం ఈయన అన్నం పచ్చదే. ఆయన లోపల ఉండి తినేదంతా కూడా జీర్ణం చేస్తున్నాడు. ఏ లోపల ఉన్నట్టు? ఇప్పుడు శరీరం లోపల ఉన్నాడా లేదా? జీవుని లోపల అంటే శరీరం లోపల ఉన్నాడు. ఆ శరీరం ద్వారా భుజింపబడేదంతా కూడా తిన్నదంతా కూడా ఏం చేస్తున్నాడు? పచనము చేస్తున్నాడు. ఏది మధ్యతే ఏదేదైతే తినబడుతుందో అన్నాన్నంతా కూడా పచనం చేస్తూ ఉన్నాడు అనేది వాక్యం కనిపించింది. కాబట్టి అగ్ని మాత్రం వా స్యాతు సామాన్యేనపి ప్రయోగ దర్శనాదు. లేదా వైశాను కాకపోతే అగ్ని మాత్రమే చెప్పవచ్చు. శరీరంలో అగ్ని ఉందా లేదా? అగ్ని ఉంది కాబట్టి శరీరం నడుస్తుంది, లేకపోతే ఆ శరీరం చల్లబడిపోయింది బయట పెట్టండి అంటారు కదా. శరీరం ఎప్పుడైతే చల్లబడిపోతుందో సామాన్యమైన అగ్ని కావచ్చు, జాగ్రత్త అగ్ని, మొత్తానికి అగ్ని అనేది మాత్రమే తీసుకోవచ్చు. విశ్వస్మా అగ్నిం భువనాయ దేవ వైశ్వారం కేతం అన్నాం అక్రన్వన్ అని ఋగ్వేద సంహితంలో ఈ మంత్రం వస్తుంది. విశ్వస్మై అంటే ఈ విశ్వాన్నంతా కూడా భువనాయ దేవ అగ్నిం వైశ్వారం అగ్ని రూపంలో ఉన్న వైశ్వానుడు ఈ భువనాన్నంతా కూడా కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ఆరాధన చెయ్యాలి అని ఈ విధంగా అగ్ని శరీరావా దేవత స్యాత్. లేదంటే అగ్ని అధిష్టానం దేవత లేకపోతే అగ్ని ఉండేదానికి కూడా లేదు. ఉంటుందా? అధిష్టాన దేవత ఇప్పుడు పృథ్వీకి జలానికి వాయువుకి వగర ఎట్లాగైతే అధిష్టాన దేవం ఉందో అట్లాగే అగ్నికి అధిష్టాన దేవత అన్నయ్య కూడా తీసుకోవాలి. మొదలేమన్నా జఠరాగ్ని అన్నాడు, లేదా సామాన్యమైన అగ్ని అయినా తీసుకో, లేకపోతే అగ్నికి అధిష్టానమైన దేవతనైనా తీసుకో. ఏంటది? అగ్ని శరీరావా దేవత స్యాతు. అగ్ని అనే శరీరము లేదా దానికి అధిష్టానం దేవత అయినా తీసుకో. ఎందుకంటావా? తస్యాం అపి ప్రయోగ దర్శనాత్. దాని అందు కూడా ప్రయోగం ఒకటి కనిపిస్తుంది. ఏంటో ప్రయోగం? వైశ్వానరస్య సుమతో
శ్యామరాజాహీకం భువనానాం అభిశ్రీహి అని ఋగ్వేద సంహిత. అది కూడా వైశ్వాన రూపంలో సుమతి అంటే మంచి, సుమతం అంటే మంచి అవగాహన కలిగిన వాడు. మేము అవుదుగాక, ఆ రాజ అతనే రాజు, కం అంటే సుఖము, ఈ 3 లోకాలకు ఆయనే ఈ సుఖాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు అని ఈ రకంగా కూడా ప్రయోగం జరిగింది. అంటే జఠరాగ్ని పైన వచ్చింది, సామాన్యాగ్ని పైన కూడా మనకు ఋగ్వేద సంహిత చెప్పింది. అధిష్టానమైన దేవతను సూచిస్తూ కూడా మనకు ఋగ్వేద సంహిత చెప్తూ ఉంది. కాబట్టి అగ్నిని తీసుకోవాలి. ఇది ఏవం